వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఇప్పటి వరకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసు విచారణకు ఆయన డుమ్మా కుట్టారు. నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు వర్మ విచారణకు హాజరు కాకపోవచ్చనే అనుమానంతో హైదరాబాద్లోని వర్మ నివాసం వద్దకు నిన్న ఒంగోలు పోలీసులు వెళ్లారు. వర్మను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారనే వార్తలు వచ్చాయి. అయితే వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇంకోవైపు వర్చువల్ గా పోలీస్ విచారణకు హాజరు అవుతానని పోలీసులకు వర్మ తరపు లాయర్లు కోరుతున్నారు. అయితే వర్చువల్ విచారణకు పోలీసులు అంగీకరించలేదు. మరోవైపు ఈ రోజు ఏపీ హైకోర్టులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. వర్మ ఎక్కడ ఉన్నారు, అసలు ఎందుకు విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.